నమస్కారాలు. వెంకటరెడ్డి గారు, తాడేపల్లిగూడెంలో ఎక్కడ చూసినా సరే తాడేపల్లిగూడెం కాదు, సారీ, తాడేపల్లిలో ఎక్కడ చూసినా సరే మావిగనికి సంబంధించిన పోస్టర్లే పెద్ద ఎత్తున వెలిశాయి. ఏంటి, ఎందుకు వెలిశాయి, ఎవరు పెట్టారు? ఇప్పుడు ఒకటండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అంతకుముందు ఒక ప్రపోజల్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దాని ప్రకారం 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో ఆ రోజు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు న్యాయస్థానాలకి వెళ్ళి అడ్డుకున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత చూస్తే ఈ 2 సంవత్సరాల్లో పిచ్చి మొక్కలు పేకటము, లేదంటే నీళ్ళు ఎత్తి తోడిపోయటము, లేదంటే కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఒక ప్రాంతంలో 60 కోట్లు, ఇంకో అదే అమరావతి ప్రాంతంలో ఇంకో చోట 80 కోట్లు, ఇంకో చోట 100 కోట్లు, లేదంటే వరద నీటిని ఎత్తిపోయటం కోసం 10,000 కోట్ల ప్రాజెక్టులు, ఇలా అడ్డగోలుగా దోచిపెట్టేటటువంటి కార్యక్రమం తప్ప అక్కడ అభివృద్ధి అనేది జరుగుతున్నట్టుగా అక్కడ వాస్తవంగా కనపట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రపోజల్ పెట్టారు ప్లాన్ బిగా. మచిలీపట్నము, విజయవాడ, గుంటూరుకు సంబంధించి ఈ 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటట్టుగా ఈ 3 ప్రాంతాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కారిడార్ గా మా వీగన్ అనేది ఉండాలని ప్రపోజల్ పెట్టారు. ఎస్, నిజంగా చదువుకున్న వాళ్ళు గాని, విఘ్నులు గాని, అసలు ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకున్న ఏ పౌరుడైనా సరే, లేదంటే మేధావులు, జర్నలిస్టులు, వీళ్ళందరూ స్వాగతిస్తా ఉన్నారు. కరెక్టే కదా. రాజధాని అంటే మనకి ఏం కావాలి? రోడ్లు ఉండాలి, రైల్వే స్టేషన్ ఉండాలి, బస్ స్టేషన్ ఉండాలి, ఫైర్ స్టేషన్ ఉండాలి, అక్కడ కాలేజీలు కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ కానీ ఉండాలి. సరే, అడిషనల్ అడ్వాంటేజ్ గా ఆల్రెడీ మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది అండ్ పోర్ట్ కూడా ఉంది. ఇవన్నీ కలిపింది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ గా ఉంది కదా అనే దాన్ని ఆలోచించినప్పుడు ఎవరైనా మద్దతు తెలుపుతారు. అది నేనా, ఇంకొకలా కాదు. నేను యాజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మావిగనికి నేను మద్దతు తెలుపుతా. ఎందుకంటే మచిలీపట్నం కార్పొరేషన్ గా ఉంది, ఆల్రెడీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జగన్ గారు కట్టింది ఉంది, హాస్పిటల్ ఉంది, పోర్ట్ ఉంది. అదే విధంగా చూస్తే జనాభా ఆల్రెడీ 4-5 లక్షల జనాభా ఉంది. అక్కడి నుంచి హైవే కనెక్టివిటీతో చూస్తే మనకి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. విజయవాడ చూసుకుంటే అతిపెద్ద బస్ స్టేషన్ ఉంది, రైల్వే జంక్షన్ ఉంది, ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. అదే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, వాణిజ్య వ్యాపార కేంద్రంగా విజయవాడ ఉంది. దాన్ని చూసుకుంటే దాని తర్వాత తాడేపల్లి, మంగళగిరికి కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్ తో పాటు అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. అలానే హైవే కనెక్టివిటీ చూసుకుంటే గుంటూరులో అతిపెద్ద మార్కెట్ యార్డ్ ఉంది, రైల్వే జంక్షన్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, అతిపెద్ద జనాభా ఉంది. ఈ కనెక్టివిటీ చూస్తే మొత్తం 60 లక్షల జనాభా. ఏం కావాలి రాజధాని అంటే? ప్రజలు ఉండాలి ఫస్ట్ నివాసానికి. ఇప్పుడు మీరన్న అమరావతిలో ప్రజలు ఎక్కడన్నా ఉండటానికి ఉందా అవకాశం? ప్రజలు ఒక సెంటు పొలం కొనాలంటే సిఆర్డిఏ పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ ప్రజలకు అసలు ఉండటానికి అవకాశమే లేదని చెప్పి 50,000 మందికి ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందని మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసేశారు, ఇక్కడ మీకు అవకాశం లేదని చెప్పి. ఇంకెక్కడి నుంచి వస్తారు ప్రజలు? ప్రజా రాజధాని అంటే మావిగన్ ప్రజలతో కూడుకుంది. అందుకనే మేము మద్దతుగా ఫ్లెక్స్ పెట్టాం, తప్పే ఉంది దాంట్లో. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఎప్పుడైతే మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ అధికార పీఠాన్ని చేజెక్కించుకున్నారు, అమరావతి రాజధాని అన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరిట పెద్ద రచ్చ జరిగింది. ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. చాలామంది రైతులు బయటకు వచ్చారు, రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితులు మనం చూసాం, వంటవార్పు చేసిన సంఘటనలు చూసాం. సో అక్కడ మీకు వ్యతిరేకత వస్తుంది అన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు తేకుండా ఇప్పుడు మళ్ళీ అమరావతికి చట్టబద్ధత తెస్తున్న ఈ టైంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలాగా కొత్త రాగం ఇప్పుడు ఎందుకు పాడుతున్నారు? మీరున్న 5 ఏళ్ళు ఏం చేశారు మరి? ఒక్కటండి, అమరావతికి చట్టబద్ధత ఏంటి? ఎవడి వాళ్ళు చట్టబద్ధత? పార్లమెంట్ ఎవరు చట్టబద్ధత ఇవ్వడానికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి బెంగళూరుకి ఏమన్నా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని బెంగళూరుకి పార్లమెంట్ ఇచ్చిందా చట్టబద్ధత? తమిళనాడు రాజధాని చెన్నైకి పార్లమెంట్ ఇచ్చిందా చట్టబద్ధత? హైదరాబాద్ రాజధానికి పార్లమెంట్ ఇచ్చిందా చట్టబద్ధత? సరే, ఇవన్నీ వదిలేద్దాం. కొత్తగా 3 రాష్ట్రాలు మనకంటే ముందు ఏర్పడినాయి. ఏదైతే ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్కి ఎవరైనా చట్టబద్ధత కేంద్రం ఇచ్చిందా? జార్ఖండ్ రాజధాని రాంచీకి కేంద్రం ఏమైనా చట్టబద్ధత ఇచ్చిందా? ఇవన్నీ ఉత్తరాఖండ్ రాజధాని ఉత్తరాంచల్కి సంబంధించి ఉత్తరాఖండ్ ఎవరిచ్చారు? దానికి రాజధాని డెహ్రాడూన్. ఎవరిచ్చారు చట్టబద్ధత కేంద్రం ఇచ్చిందా? ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలని, అమరావతి రైతుల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి రాజధాని నిర్ణయిస్తే అదే రాజధాని, మళ్ళీ అదే రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మారుస్తున్నాం అంటే అదే రాజధాని, లేదు ఇక్కడి నుంచి 2-3 చోట్ల పెడతామంటే అదే రాజధాని.
అది అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. ఇప్పుడు అదే కదా అది చంద్రబాబు ప్రజలకు నాయుడు భయం ముఖ్యమంత్రి, కూడా. జగన్ గారు ముఖ్యమంత్రి, ఇంకో ముఖ్యమంత్రి కాదు అక్కడ. ఇప్పుడు ప్రజలకు అదే భయం పట్టుకుందండి. రాష్ట్ర ఏం భయం విభజన లేదు. జరిగి 12 ఏళ్లు కావస్తోందండి. Yes, ఏ రాష్ట్రానికి లేని అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మాత్రమే కనిపిస్తోంది, కనీసం రాజధాని లేకుండా. ఒకరు వచ్చి అమరావతి అంటారు, మీరు వచ్చి 3 రాజధానులు అంటారు, లేదంటే మళ్ళీ కొత్త రాగం తీసుకుంటారు మావిగన్ అంటూ. ఒకవేళ మళ్ళీ కనుక అధికారం మారినట్లయితే, వైసీపీ అధికారంలోకి వచ్చినట్లయితే మళ్ళీ అమరావతి రాజధాని కాదు అంటారేమో, మళ్ళీ ఇంకెక్కడ పడేస్తారనే భయంలోకి, కన్ఫ్యూజన్లోకి మీరు నెట్టేయడం లేదా ప్రజలను? ఇంకా రాజధాని ఇవ్వరా? అసలు ప్రజలు దాని గురించి ఆలోచించట్లేదని నేను అంటా. ఎందుకు మీరే చెప్పండి. ఈ రోజు విజయవాడ ప్రాంతం వాళ్ళకి వచ్చి అమరావతిలో 29 గ్రామాల్లో ఉండటానికి చోటు ఉందా? సింపుల్ పాయింట్ నేను అడిగేది. వాళ్ళు ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయా లేవా? గుంటూరు వాళ్ళు వచ్చి 29 గ్రామాల్లో ఉండటానికి చోటు ఉందా లేదా? మచిలీపట్నం వాళ్ళు వచ్చి ఇదే 29 గ్రామాల్లో ఉండటానికి అవకాశం ఉందా లేదా? నేను ఇక్కడే చెప్పా, ఇంకా ఉత్తరాంధ్ర రాయలసీమ దాకా పోలా. వాళ్ళకి అసలు లేదు, వాళ్ళకి అసలు అవకాశం లేదు. మరి ఇంకెక్కడ ఎవరు దాని గురించి ఆలోచిస్తున్నారు? ఇదంతా పొలిటికల్ గా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న డ్రామా కాకుండా మీరే చెప్పండి. ఇప్పుడు రాజధాని అంటే ఏంటి? మీరు, నేను, ఇలా లక్షలాది మంది, కోట్లాది మంది అక్కడ ఫ్రీగా వచ్చి నివాసం ఉండటానికి, ఫ్రీగా మీన్స్ ఏమి ఆంక్షలు లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎవరైనా వచ్చి స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం మన ప్రాంతం అనుకుంటాం, మన రాజధాని అనుకుంటాం, లేదంటే మన రాష్ట్రం అనుకుంటాం. ఈ రోజు మీరు 29 గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ లేకుండా ఎవరైనా వచ్చి ఇక్కడ భూములు తీసుకోవడానికి అవకాశం ఉందా? ఎందుకు? ప్రభుత్వం దగ్గర మొత్తం భూములు ఉన్నాయి. మీరు స్టూడియో పెట్టుకోవాలన్నా ప్రభుత్వాన్ని అడగాలి, ఇంకొకరు టీ బండి పెట్టుకోవాలన్నా ప్రభుత్వాన్ని అడగాలి, ఇంకొకరు ఏదైనా చిన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవాలన్నా ప్రభుత్వాన్ని అడగాలి. ప్రైవేట్ దగ్గర ఎక్కడ ల్యాండ్ లేదు, మొత్తం ప్రభుత్వం తీసేసుకుంది. ఎప్పుడైంది ఇంకా దీనికి అభివృద్ధి? సో రాజధాని గురించి ఏదో ప్రజలు ఆలోచించారు. 12 ఏళ్ళుగా రాష్ట్రానికి రాజధాని లేదు. 12 ఏళ్ళ నుంచి రాష్ట్రానికి రాజధాని అమరావతి. ఎవరికి తెలియనటువంటి అంశం, 12 ఏళ్ళ నుంచి రాష్ట్రానికి రాజధాని అమరావతి. 2014 డిసెంబర్ 31న చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అమరావతిగా నిర్ణయించారో ఆ అమరావతి 2015లో రాజధాని, 18లో రాజధాని, 19లో రాజధాని, 23లో రాజధాని, 24లో రాజధాని, ఇప్పుడు కూడా అదే రాజధాని. చట్టబద్ధత అనేది ఒక డ్రామా అంతే, అంతమించే లేదు. కానీ మనం ఏం చేద్దాం? అది రాజధాని అమరావతి అనుకున్నాం, ఓకే. ఆ గుదిబండను నెత్తిరేసుకొని ఊరేగుదామా? లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఆ గుదిబండను నెత్తిరేసుకుందామా? లేదంటే ఉన్న నగరాలను అభివృద్ధి చేసుకొని రాజధాని చేసుకుందామా? విఘ్నతగా ఆలోచించమంటున్నాం. మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆలోచించమంటలా. ఇప్పుడు విజయవాడ ఎక్కడుంది, గుంటూరు ఎక్కడుంది? అవన్నీ మనకి దగ్గరగానే ఉన్నటువంటి ప్రాంతమే కదా. చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇంటికి దగ్గరగా ఉన్న ప్రాంతాలే కదా. మీరన్న రాజధానికి 30, 40, 50 కిలోమీటర్ల దగ్గరగా ఉన్న ప్రాంతాలే కదా. మరి ఈ నగరాలను వదిలేసి కొత్త నగరాన్ని కడతామంటాం ఏంటి? మన దగ్గర ఏమన్నా ఒక 50 లక్షల కోట్లు ఏమన్నా సంపద ఆల్రెడీ నిలవ ఉందా, లేదంటే అప్పులు ఉన్నాయా? ఇప్పుడు మనం ఉన్న నగరాలు, ఇప్పుడు విజయవాడ నగరంగా ఉందండి, మచిలీపట్నం నగరంగా ఉంది, గుంటూరు నగరంగా ఉంది, తాడేపల్లి, మంగళగిరి నగరంగా ఉంది. 4 కార్పొరేషన్లు అవి. ఇది కలిపిన రాజధాని తీసుకుందాం అంటున్నాం. నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వే ఉంది, ఏదైతే బస్ స్టాండ్ ఉంది, ఈ మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్, పోర్టు, బీచ్, రివరు అన్నీ ఉన్నాయి. ఇది వదిలేసి కొత్తగా ఒక రివర్ తీసుకొని వస్తా, కొత్తగా సముద్రాలు తెస్తా, కొత్తగా రైల్వే స్టేషన్ కడతా, కొత్తగా ఎయిర్పోర్ట్ కడతా, కొత్తగా బస్ స్టేషన్ కడతా, దీనికోసం మిమ్మల్ని అందరిని తాకట్టు పెడతా, లేదంటే మిమ్మల్ని అందరిని అమ్మేస్తా. ఇది తరతరాల భవిష్యత్ తరాల కోసం, నా మనవడో వాళ్ళ ముని మనవడో వచ్చేటానికి ఇది కడతా, దీనికోసం 10 లక్షల కోట్లు అప్పులు చేస్తా, దానికి అసలు వడ్డీలు కలిపి ఇంకో 10 లక్షల కోట్లు కడతా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈ నాన్ సెన్స్ అనకి ఏమంటారు?